మంత్రులు అంటే వారికి ఇచ్చిన శాఖకు సంబంధించిన అభివృద్ధి చేయాలి. కానీ కాంగ్రెస్లో మాత్రం ఇది రివర్స్గా ఉంది. శాఖనే కాదు కదా, తమ పార్టీ నాయకులను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు మంత్రులు. దీంతో సొంత పార్టీ నాయకులే కొట్టుకు చేస్తున్నారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు ఎంతో దగ్గరగా ఉండే మంత్రి సీతక్క కారణంగా. ఇది ఆ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. సీతక్క అంటే రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం, రాఖీలు కట్టుకున్నారు. సీతక్క ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ టీం. అందుకే మంత్రి పదవి కూడా ఈజీగానే వచ్చింది. కానీ దాన్ని నిర్వర్తించడంలో సీతక్క ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ప్రభుత్వమే పాలనలో ఫెయిల్ అయింది. మంత్రిది ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పార్టీకి పునాది గ్రౌండ్ లెవెల్లో ఉండే బలం, అది కూలేందుకు సిద్ధంగా ఉంది. మంత్రి అయ్యాక సీతక్క తీరు పూర్తిగా మారిపోయింది. ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా తానే కావడంతో ఆమె చెప్పిందే వేదం అన్నట్లుగా అనుకుంటుంది. కానీ ఆ పప్పులు ఏం ఉడకవు అంటున్నారు సిర్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కొన్నాళ్ల నుంచి ఈ సిర్పూర్ కాంగ్రెస్లో లుకలుకలు కొనసాగుతున్నాయి. అవి కొద్ది రోజుల కిందటే బయటపడ్డాయి. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన సీతక్క తీరుతో విసిగిపోయారు. సొంత పార్టీ నాయకులను సీతక్క పట్టించుకోవడం లేదని కోపంగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే సీతక్క తీరుపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇక తాజాగా మరోసారి శ్రీనివాస్ తన కోపాన్ని చూపించారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న కార్యకర్తలకు కనీసం న్యాయం జరగడం లేదని ఆయన అంటున్నారు. సీతక్కకు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారంటూ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే వారిని మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన శ్రీనివాస్, సీతక్క తమ సమస్యలను తీర్చకపోతే కార్యకర్తలను తీసుకొని హైదరాబాద్కు వెళ్తానని చెప్పారు. తాము పార్టీలో ఉండాలా వద్దా అనేది పార్టీ డిసైడ్ చేస్తుందన్నారు. ఒక్క సిర్పూర్లోనే కాదు, కాంగ్రెస్ గెలిచిన ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజల నుంచే కాదు, సొంత పార్టీ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కాంగ్రెస్ నాయకులే లైమ్ లైట్ లోకి వచ్చి మంత్రుల గురించి చెప్తుండడంతో తలలు పట్టుకోవడమే మంత్రుల వంతు అవుతుంది. సొంత పార్టీ నాయకుల వ్యతిరేకతపై మరి సీతక్క ఎలా స్పందిస్తారో చూడాలి.